ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇప్పటి నుంచి మన ఛానల్లో ఒక కొత్త సెగ్మెంట్ స్టార్ట్ చేసాం. అది వచ్చేసి ట్రయింగ్ అవుట్ న్యూ ప్రోడక్ట్స్ అనమాట. మనకి మార్కెట్లో ఎన్నో రకరకాల ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి కదా. అది ఫుడ్ అవ్వచ్చు, రకరకాలు ఉంటాయి కదా. అందులో మనం ప్రతిసారి కొత్త కొత్త వెరైటీవి, చాలా ఫేమస్, ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నవి మనం ట్రై చేద్దాం. ఫస్ట్ ట్రై చేస్తున్నాం మంచి యమ్మీ స్వీట్ కేక్ రెసిపీతో. ఇది వచ్చేసి Wekifield Cooker Cake రెసిపీ అనమాట. ఇది వచ్చేసి కుక్కర్ కేక్ మిక్స్. ఇందులోని మైక్రోవేవ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, జస్ట్ కుక్కర్లో చేసేయచ్చు. అది కూడా జస్ట్ ఒక 5 నిమిషాల పని అంతే. జస్ట్ మనం చేయాల్సిందల్లా 5 నిమిషాల పని. ఇది ఇలా ప్యాకేజ్లో దొరుకుతుంది. దీన్ని కట్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లో యాడ్ చేశారనమాట. ఎప్పుడైనా కట్ చేసినప్పుడు ఫుల్గా కట్ చేయకూడదు. అంటే ఈ మధ్యన నాకు చాలామంది కామెంట్లో చెప్పారు పాల ప్యాకెట్ ఇవన్నీ ఫుల్ కట్ చేద్దని. సో మనంతు ప్రయత్నం మనం చేయాలి కదా అన్న ఉద్దేశంతో నేను చూస్తున్నాను. అండ్ ఈ లోపల వచ్చేసి నాకు అనిపించింది మైదా, కార్న్ఫ్లోర్, లైక్ ఒక కేక్కి కావాల్సినవన్నీ ఇందులో ఆల్రెడీ వేస్తున్నారు. సో మనం చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో మనం యాడ్ చేసుకోవాలి 120 ml ఆఫ్ మిల్క్ అనమాట. తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్, లైక్ మీరు ఆలివ్ ఆయిల్ వేయచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ వేయచ్చు, లేదా మెల్టెడ్ బటర్ వేయచ్చు ఇలా. అండ్ పాలు ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు అనమాట. వీటిని వేస్తున్నాను. ఇవి వేస్తున్న వెంటనే బాగా లమ్స్ ఏం లేకుండా నీట్గానే మిక్స్ అయిపోయింది. ఎందుకంటే దాంట్లో బోల్డ్ అంతా షుగర్ ఉంటుంది కదా. పాలు షుగర్ కాంటాక్ట్లోకి వచ్చేసరికి అది కరగడం మొదలైంది. తర్వాత అది వచ్చేసి మిక్స్ అవ్వడం మొదలైంది. తర్వాత నేను ఒక 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నాను. డైలీ మనం యూస్ చేసే ఆయిలే యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక వెల్వెటీ టెక్స్చర్ వచ్చింది ఆయిల్ వేసిన వెంటనే. నేను నార్మల్లీ కేక్స్ అంత ఎక్కువ ఇంట్లో ప్రిపేర్ చేయను, బట్ సాహిల్ కోసం, కుసాల్ కోసం అప్పుడప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఇది ఈజీ అండ్ క్విక్ మెథడ్ అనమాట. దాని తర్వాత ఆ ప్యాకెట్ మీద రాసిన దాని ప్రకారం ఒక గిన్నె తీసుకోవాలి. కేక్ మోల్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకుంటే కూడా బాగుంటుంది. ప్రస్తుతానికి నావి అన్ని సామాన్లు నేను ప్యాకింగ్ చేస్తాను. సో నా దగ్గర ఏం గిన్నెలు లేవని చెప్పి జస్ట్ నార్మల్ స్టీల్ గిన్నెలోని కొంచెం ఆయిల్ గ్రీస్ చేశాను. తర్వాత ఈ మనం కేక్ మిక్స్ చేసుకుంది మొత్తం ఇందులో యాడ్ చేసేస్తున్నాను అనమాట. చాలా చాలా ఈజీ చేయడం. ఇది ఎవరు చెప్పక్కర్లేదు కూడా. ప్యాకెట్ మీద చూసి మనమే చేసేసుకోవచ్చు. బట్ స్టిల్ టేస్ట్ ఎలా ఉంది, టెక్స్చర్ ఎలా ఉంది, అసలు కొనడం వర్తా కాదా అన్నది నేను షేర్ చేస్తాను అనమాట. కుషాల్ అంటున్నాడు పక్కన పెడిపోయింది మమ్మ అనేసి. నా హెల్త్ అస్సలు బాగాలేదండి, అందుకోసమే వీడియోస్ చాలా తక్కువ వస్తున్నాయి అనమాట. నేను రికవరీ అయిన వెంటనే మళ్ళీ రెగ్యులర్గా పోస్ట్ చేయడం మొదలు పెట్టేస్తాను. మీ అందరికీ తెలుసు, నా వాయిస్లోనే తెలుసుంటుంది నా హెల్త్ బాగాలేదు అన్న విషయం. అండ్ అదనమాట. తర్వాత కుక్కర్లోని 5 సెంటీమీటర్స్కి వాటర్ వేసుకుని దాని మీద స్టాండ్ పెట్టుకుని దాని మీద గిన్నె పెట్టేసి దానికి మూత ఏం పెట్టకుండా కుక్కర్ మూత పెట్టాలి, విజువల్ పెట్టకూడదు. అప్పుడు కరెక్ట్గా 30 minutes to 35 minutes చేయాలి అని చెప్పుందనమాట. అండ్ మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టాలి. వాటర్ బాగా వేయాలి. తర్వాత మీకు అర్థమైపోతుంది. 30 minutesకి అలారం పెట్టుకోండి. ఎక్కువ అయిపోతే ఓవర్ కుక్ అయిపోతే కూడా బాగుండదు కదా, అలా అని అండర్ కుక్ అయితే కూడా బాగుండదు. కేక్ ఓవర్ కుక్ సరిగ్గా కుక్ అయిందా లేదా అని తెలియడానికి ఏదైనా ఒక నైఫ్ లాంటిది గుచ్చి చూడండి. నైఫ్ ఎప్పుడైతే క్లీన్గా వస్తుందో ఈ కేక్ అన్నది లోపల వరకు కుక్ అయిపోయింది, మొత్తం కుక్ అయిపోయింది, మీరు తీసేయవచ్చు అనేసి. అండ్ అక్కడక్కడ అంటుకుంటే మరి కొంచెం సేపు కుక్ అవ్వనివ్వాలి. మరొక 10 నిమిషాల పాటు నేను ఫ్యాన్ కింద ఉంచాను. చల్లగా అయిపోయింది. లైక్ కేక్ ఏమైనా చేసిన వెంటనే అందరూ ఎక్సైటెడ్ అయిపోతారు కాబట్టి ఫ్యాన్ కింద ఉంచాను. లేదంటే నార్మల్గా కూడా ఉంచేయచ్చు. జస్ట్ దాన్ని ఉల్టా చేసి ఒక్క ట్యాప్ కొట్టాను దాని మీద. ఎంత నీట్గా వచ్చింది చూసారా. అండ్ కేక్ చేయడం రాని వాళ్ళు, బిగినర్స్ అయితే తప్పకుండా ఈ కేక్ని ట్రై చేయొచ్చు. అండ్ బర్త్డేస్ అని ఇలాగా మళ్ళీ ఇప్పుడు కోవిడ్ చాలా ఎక్కువైపోతుందంట. మళ్ళీ స్కూల్స్ అన్నీ బంద్ చేస్తారు కాబట్టి మనం ఇంట్లోనే ఇలాంటి ప్యాక్స్ తెచ్చుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. బర్త్డేస్కి దేనికైనా కూడా మీద హ్యాపీగా చాక్లెట్ సిరప్ లాంటివి స్ప్రెడ్ చేశారంటే చాలా చాలా ఈజీగా చాలా చాలా బాగా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఈరోజుది రివ్యూ. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోస్ వస్తాయండి, చాలా చాలా మంచి మంచి వీడియోస్ ఏప్రిల్ కోసం ప్లాన్ చేస్తున్నాను. బట్ నా హెల్త్ సహకరించక నేను కొంచెం స్లో అయ్యానమాట. బట్ థ్యాంక్ యూ. మీ అందరూ గెట్ వెల్ సూన్ మెసేజ్లు పంపిస్తారు నాకు తెలుసు. అండ్ ముందే థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఏప్రిల్ 1 నుంచి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను.
అండ్ చాలా చాలా హెల్త్ బాగాలేదు, లేదంటే నేను వీడియోస్ రెగ్యులర్గానే పోస్ట్ చేస్తాను, మీ అందరికీ తెలుసు. అండ్ ఇంట్లో హస్బెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా తినిపిస్తాం కదా. సో అదనమాట. హోప్ ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీరు కూడా ట్రై చేయొచ్చు, ట్రై చేయాలి అనుకుంటే. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, బీ సేఫ్, స్టే అట్ హోమ్.